3 days ట్రిప్ కి 2500 అయిందండి. లాస్ట్ లో డీటెయిల్స్ పడవ అయితే 300 రూపాయలు. మేమైతే 7 ఎక్కువండి. మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి బయలుదేరామండి. పడవ తీస్తున్నారు. పర్సన్ కి 50 రూపాయలు అండి. చాలా సౌక. చాలా బాగుంది. ప్రజెంట్ అయితే లోపలికి వెళ్తున్నాం. ఈ పడవ ప్రయాణాన్ని అయితే ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలండి. మీరు వస్తే మాత్రం ఈ పడవ ప్రయాణాన్ని అయితే చేయండి. చాలా ఎంజాయ్ చేస్తారు. సపరేట్గా పడవనైతే తీసుకోండి. 300 కాబట్టి చాలా చీపు. 50 రూపాయలు అంటే మీరు పర్సన్కి ఒక 3-4 రైడ్స్ అనే వేయచ్చు. ఒక 500 పెట్టినా కూడా వెళ్ళొచ్చండి. ఒక 10 నిమిషాలు అయితే పడవ ప్రయాణం. ఆ వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఆ సౌండ్, ఆ పడే వాటర్కి చిరుజల్లు మీద పడుతుంటే వాటర్ తప్పర్లు చాలా బాగుంటుంది. చెరుకు రసం కోసం అయితే ఆగాం. మళ్ళీ సెకండ్ రౌండ్కి సిద్ధం. సెకండ్ టైం మా తోలకి వెళ్తున్నాం. ఏదో దోశ ప్రతిసారి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ని అయితే వేసుకోండి. మేము వెళ్ళి 2 వీక్స్ అవుతుందండి. ఎలా ఉందండి? ఛత్తీస్గఢ్ నుంచి మన ఆంధ్రాకి వచ్చే రూట్ అండి. ఇక్కడ నుంచి సుక్మాకి అయితే తిరగాలి. ఇదే మెయిన్ జంక్షన్. జగదల్పూర్ దాటాక ఇది ఉంటుంది. ఇక్కడ దాబాలో అయితే ఫుడ్ ఉంటుంది. తినేసి మనం స్టార్ట్ అవ్వండి. టోటల్ అంతా కూడా అడివే ఉంటుంది. ఇంకా ఒక 300 కిలోమీటర్స్ టోటల్ అంతా అడివే ఉంటుంది. సుక్మాకి అయితే వెళ్ళండి. ఎవరిని అడిగినా చెప్తారు. కానీ రూట్ అయితే మిస్ అవ్వద్దు. మధ్యలో జూ పార్క్ కూడా ఉంది. జిప్సీలో అయితే తీసుకెళ్తారండి లోపలికి. రివర్ రాఫ్టింగ్ అన్ని ఉంటాయంట. ఒకసారి ట్రై చేయండి. కేవ్ ఒకటి ఉంటుందంట పెద్దది. మేమైతే వెళ్ళలేదు, టైం సరిపోక. నెక్స్ట్ టైం ఎవరైనా వస్తే దారిలో మర్చిపోవద్దు. మధ్యలో తీర్థగారి వాటర్ ఫాల్స్ ఉంది. చూడండి, ఇది కూడా చాలా బాగుంటది. ఇక్కడ ఒక టెంపుల్ కూడా ఉంటది. కిందకి వెళ్ళాలి. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటది. ఇక్కడికి వచ్చి రూట్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ అయితే ఫుడ్ కి అన్నిటికి కూడా చాలా షాప్స్ ఉన్నాయండి. ఇక్కడ 200 రూపీస్ అయితే తీసుకుంటున్నారు. ఇక్కడ దారిలో అయితే పెళ్లికెళ్ళి వాళ్ళని చూసాం. వీళ్ళైతే బ్లేడ్ ట్రాక్టర్ మీద వెళ్ళిపోతున్నారు. పెళ్లి గిఫ్ట్లమ్మో. పెళ్లి తరపుళ్ళు పెళ్లికి వచ్చిన వాళ్ళకి గిఫ్ట్ల కింద గొడ్డల్లో కత్తులు ఇచ్చారండి. దారిలో మేము చూసాం. అదైతే వీడియో తీయలేదు, ఛార్జింగ్ అయిపోయి. మేమైతే ఇంకా ఆంధ్రాకి వెళ్ళిపోతున్నాం. ఇలా మారేడుమిల్లి మించి. ఛత్తీస్గఢ్ రోడ్లు అసలు బాగాలేదండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.